ప్రస్తుతం మనతో పాటు నల్గొండ డిసిసి ప్రెసిడెంట్ అలాగే ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు ఉన్నారు. శంకర్ నాయక్ దాదాపుగా 40 సంవత్సరాల పార్టీని నమ్ముకొని ఉన్నారు, జెండాను నమ్ముకొని ఉన్నారు. ఈరోజు నిజంగా మీకు సరైన గుర్తింపు దక్కిందని చెప్పేసి అనుకుంటున్నారు? నేను ఒక మండల పార్టీ ప్రెసిడెంట్ స్టార్ట్ అయిన ప్రస్థానం ఇలా ఎమ్మెల్సీ స్థానానికి వచ్చినంటే ఆషామాషి కాదు. ఇలా కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డానికి 10 వస్తుందని చెప్పి దానికి నిదర్శనం నేనే అని చెప్పి అనుకుంటున్నాను. శంకర్ నాయక్ గారు కేవలం ఎమ్మెల్సీతో సరిపెట్టుకుంటారా? ఇన్ ఫ్యూచర్ ఎమ్మెల్యేగా? నేను జనరల్ సీట్ కాబట్టి పోయినసారి ఫైట్ చేసిన నాకు సీట్ దక్కపోవడం వాస్తవం నిజమే. కానీ ఇప్పుడు నేను కాన్సన్ట్రేషన్ చేస్తా ఏదో కాన్స్టెన్సీ మీద. జగదీష్ రెడ్డి గారి ఇష్యూ అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ మారడం అనేది జరిగింది. మీరు తుంగతుర్తిలో పెట్టినటువంటి సభలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు అని చెప్పేసి విమర్శించడం కావచ్చు, నల్గొండని ఇప్పటివరకు ఏం అభివృద్ధి చేయలేదు 10 సంవత్సరాలుగా అని చెప్పేసి విమర్శించడం కావచ్చు. సో వాళ్ళు బహిరంగంగా ఛాలెంజ్ చేస్తున్నారండి. నెక్స్ట్ ఎలక్షన్స్లలో 2028లో ఏ ఒక్కరిని గేటు తాకనివ్వడని జగదీష్ రెడ్డి విసిరినటువంటి ఛాలెంజ్ స్వీకరిస్తారా మరి? జగదీష్ రెడ్డి ఇంత మంత్రి చేసిన 10 ఏళ్ళు ఆయన స్వలాభం చేసాడు కానీ ప్రజలకు ఏం చేసిన దాఖలాలు లేవు. వాళ్ళు చాలా ప్రాజెక్ట్స్ అన్ని మొత్తం పెండింగ్ అండిపోయాయి. కేసీఆర్ వచ్చేసి నేను కుర్చీ చేసుకుని నేను పని చేస్తానని ఒక్క కుర్చీ చేసుకుని పని చేయలేదు, చేయలేదు. పరిపాలించిన 10 సంవత్సరాలు ఒక ఇల్లు ఇవ్వలేదు, ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక సన్న బియ్యం ఇవ్వలేదు, రుణమాఫీ చేయలేదు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నల్గొండలో భూస్థాపితం అయిపోతుంది. మరి మీరేందండి 6 గ్యారెంటీలు 100 రోజులు అమలు చేస్తా అన్నారు. సరే, ఎవరికైనా సమయం ఇవ్వాలి. ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలు వెళ్తే మరి 2,500 రూపాయలు ఎక్కడ మహిళలకి, అలాగే 4,000 రూపాయలు పెన్షన్ ఎక్కడ అని చెప్పేసి ముసలవ్వలు కావచ్చు, తర్వాత తులం బంగారం ఎక్కడ అని చెప్పేసి యువతులు కావచ్చు, తర్వాత స్కూటీలు అవి. రేషన్ కార్డు ఇచ్చినాం, సన్న బియ్యం ఇచ్చినాం, ఇందిరా మిల్లు ఇచ్చినాం, రుణమాఫీ చేసినాం, రైతు భరోసా ఇచ్చినాం, ఉచిత బస్సు ఇచ్చినాం. మాకు ఇచ్చింది 18 నెలల సమయం. ఈ 18 నెలలు మీరు చేసినా చెప్పట్లేరు. రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? 100% గెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ. అసలు బీఆర్ఎస్ డిపాజిట్లు తక్కువ.